హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు నామమున నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని స్తోత్రం. ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. ఈరోజు ఎరుకో పట్టణం గురించి జ్ఞానం చేద్దాం. ఎరుకో పట్టణం అనగా సువాసన అని అర్థం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనం తీసిపెట్టుకోండి. ఈ ఎరుకో పట్టణం గురించి మనం కొన్ని విషయాలు ముందుగా తెలుసుకోవాలి. ఎరుకో అనగా సువాసన అని అర్థమిస్తుంది. 2, లోకముతో కలిసి ఉన్నది అని కూడా అర్థమిస్తుంది, లేక లోకము అని కూడా అర్థమిస్తుంది. 1 సువాసన, 2 లోకము. ఎరుకో పట్టణము చాలా బలిష్టమైన పట్టణము. యెహోషువ కాలములో లేక మోసే కాలము నుండి ఆ పట్టణం యొక్క వేగులు పంపినప్పుడు వారి పరిచారికులు, మోసే పరిచారికులు చెప్పిన మాటను పెట్టి చూసి ఆ పట్టణము చాలా బలమైన పట్టణము. ఈ యొక్క పట్టణము చుట్టూ గోడలు చాలా బలపరుచుకున్న పట్టణం ఇది. చాలామంది అనుకుంటూ ఉంటారు, చావుకులైనా విశ్వాసులైనా, నేను చాలా బలమైన వ్యక్తిని, నేను చాలా ఘనమైన వ్యక్తిని, నేను చాలా బలపరుచుకున్నాను, లేక నాకు మంచి సువాసన కలిగే జీవితం నాది అని చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఆ జీవితం అంతా కూడా లోకంతో సమానంగా ఉంటారు. స్నేహితులారా, ఈ ఎరుకో పట్టణము కూడా గర్విస్తుంది. ఏమని? ఏ శత్రువు కూడా నా మీదకి రాలేడు, ఎవరు నన్ను ఏమీ చేయలేరు, ఎవరు నన్ను ఏం చేయలేరు అనే గొప్ప ధీమా కలిగి ఉంది పట్టణము. కానీ పట్టణము మాత్రము లోకంలో ఉన్న విషయాలన్నీ ఆ పట్టణంలోనే ఉన్నాయి. లోకంలో ఉన్న చెడంతా కూడా ఆ ఎరుకో పట్టణంలోనే ఉన్నాయి. అందుకనే ప్రభువైన యెహోవాకి దృష్టికి ఆ పట్టణము కీడుగా కనిపించింది. ప్రభు ఆ పట్టణాన్ని ఉండడానికి వీల్లేదనుకున్నాడు. ఆ పట్టణం గర్విస్తుంది. ఆ పట్టణంలో చేస్తున్న ఏ క్రియలు ఈ లోకానికే చాలా చెడ్డ క్రియలు కనిపిస్తూ ఉన్నాయి ఆ యొక్క ఎరుకో పట్టణంలో. ఏంటి అని మనం చూస్తే అక్కడ చిన్నపిల్లలను బలిచ్చే ఆచారం ఉంది. అక్కడ వాయు వరుసలో లేకుండా జీవించే జీవితం ఉంది. వివాహం విషయంలో కూడా వారి ఇష్టానుసారంగా వారి వివాహములు చేసుకునే ఆచారం వాళ్ళకు ఉంది. అక్కడున్న గోత్రికులు ఇంచుమించు 6-7 గోత్రికులు వారు నివసిస్తున్నారు. కానీ ఒక్కరూ కూడా అక్కడ నియమ ప్రకారంగా దైవ చిత్తానుసారముగా జీవించే ఒక్కరు కూడా కనిపిస్తున్నది దేవుని దృష్టికి. స్నేహితులారా, ఈ ఎరుకో పట్టణము దేవుని దృష్టికి అతి ఘోరమైన పట్టణంగా కనిపిస్తుంది. ఈ దినాన్ని మనం పరిశీలించి చూస్తే ఏ పట్టణం చూసినా సరే అదే రీతిగా ఉంది. స్నేహితులారా, ఏ పట్టణం వైపు చూసినా సరే కానీ అట్టి నాశనము, పాపము, ఆచారాల యొక్క భావము కలిగి, లేక ఆచారాల యొక్క మురుకు కలిగి పట్టణాలు నశించిపోతున్నాయి. ప్రభు చెప్తున్నాడు యెహోషువతో 10వ అధ్యాయంలో, ఆ పట్టణమును నేలకి కూర్చోవేయబడును, ఆ పట్టణము నీ చేతికి అప్పచెప్తున్నాను, ఆ పట్టణాన్ని నీవు పట్టుకుని అందులో ఉన్న యావస్తును కూడా నాశనం చేయమని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్దాం. తలల పైకెత్తి విన్నాను దేవుని మాటను. హల్లెలూయా. ఏ పట్టణం అయితే దేవునికి వ్యతిరేకంగా ఉందో, ఏ పట్టణం అయితే చెడ్డ క్రియలు జరిగిస్తుందో, పట్టణం అంటే ఎవరు? లోకము. ఈ పట్టణం అనుకుంటుంది, ఎరుకో అనగా నేను సువాసన కలిగిన వ్యక్తిని. చాలామంది పేరులో ఉంటుంటుంది చాలా సువాసన, కానీ వాళ్ళ జీవితంలో చూస్తే మాత్రము దుర్వాసనే. అండి, చాలామంది పేర్లు చూస్తే చాలా సువాసనగా కనిపిస్తుంది. వాళ్ళ యొక్క పై నటన చూస్తే చాలా సువాసనగా కనిపిస్తుంది. పేరుకి మాత్రము సువాసనే ఉంది, పేరుకి మాత్రము సువాసనే, కానీ అందులోంచి వచ్చే వాసన
దుర్వాసన కొరత ఉంది దేవునికి. పేరు మట్టికి మాత్రం సువాసన అని పిలిపించుకుంటుంది ఆ పట్టణము. ఈ దినాన్ని ఎన్నో పట్టణాలు, ఎంతోమంది యవనస్తులు, ఎంతోమంది యవన స్త్రీలు, యవన పురుషులు తన ఇష్టానుసారమైన జీవితాన్ని కట్టుకుంటూ, తన ఇష్టానుసారమైన గోడలు వేసుకుంటూ పతన స్థితికి, నాశన స్థితికి దిగజారిపోతుంది ఈ దినాన్ని. ఈ యెరికో పట్టణం కూడా అదే స్థితిలో ఉంది. ఈ యెరికో పట్టణం కూడా అదే రీతిగా గర్విస్తూ ఉంది. ఒకసారి మనము యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం చదవమా. యెహోషువ గ్రంథము ఏమంటున్నాడండి? యెహోషువ చెప్తున్నాడు ఆ సైనికులకు, లేక తనతో కలిసి పనిచేస్తున్న వారిని, నేను మీకు చెప్పే దినం వరకు మీరు ఏం చేయకూడదు? కేకలు వేయకూడదు. మీరు కేకలు వేయకుండా పట్టణం చుట్టూ రోజుకొకసారి తిరిగి వచ్చేయండి అంతే. 18 వచనం కూడా చూద్దాం ఒకసారి. 18 వచనం, మీ కంఠధ్వని. ఆ పట్టణం ఏంటంటే శపింపబడినది. చాలా మంది జీవితాలు సువాసనని చెప్పుకుంటున్నారు తప్ప ఆ పట్టణం అంతా కూడా శపింపబడి జీవిస్తున్నారు. దేవునికి ఇష్టం లేని జీవితాలు దేవునికి అర్పిస్తున్నారు. శపితమైనది దేవుని సన్నిధిలో కనిపిస్తుంది. అందుకని వీరి ప్రయాణంలో ఒక పట్టణము కనిపిస్తుంది. దేవునికి ఆ పట్టణము ఆవిష్కారంగా కనిపిస్తుంది. దేవుని ప్రజలు ఆ పట్టణం చుట్టూ నివసించాలి. యెరికో పట్టణము వారి చేతికి అప్పజెపుతున్నాడు. ఆ పట్టణంలో ఉన్న ఆ దురదృష్ట క్రియలు ఆ మనుషులు ఎవరు కూడా చేయకుండా ఉండడానికి ఆ పట్టణంలో ఉన్న వస్తువు ఏమీ కూడా ముట్టుకోకూడదు అంటున్నాడు, తీసుకోకూడదు అంటున్నాడు. దేవుని స్తోత్రం. 18వ వచనాన్ని మరోసారి మనం ధ్యానం చేద్దాం. చూడండి, శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకున్న ఎడల మీరు శాపగ్రస్తులు అవుతారు. దేవుని స్తోత్రం. లోకములో ఉన్నది, లోకములో జీవిస్తున్నది, లోకములో పాటిస్తున్నది కొంచెమైనను మీరు ముట్టుకుంటే, కొంచెమైనను మీరు పాటించినట్లయితే మీరు శాపగ్రస్తులే. లోకము శపింపబడి ఉన్నది, లోకము శపింపబడి ఉన్నది. లోకము దేవుని దృష్టికి నాశన స్థితికి వచ్చి ఉన్నది. అందులోది మీద ఏది ముట్టుకున్నా చాలా మంది చెప్తుంటారు, తాగుడు పర్లేదండి, దానికి బానిసలైన చెప్తుంటారు. సిగరెట్ బానిసలు చెప్తుంటారు, సిగరెట్ పర్లేదండి, దేవుని వాక్యానికి ఎందుకు అడ్డు వస్తుంది? అది వ్యభిచరించమని చెప్తారు, అది పర్లేదండి. ప్రభు చెప్తున్నాడు, లోకములోది మీరు ఏది ముట్టుకున్నా, లోకములోది మీరు ఏది ఆచరించినా మీరు కూడా ఏమవుతారు? శపింపబడతారు. స్నేహితులారా, శపింపబడకుండా ఉండడానికి మనము దేవుని యొక్క పరిశుద్ధ దేవుని ఆరాధించే ఆరాధకులము. మనము పరిశుద్ధ దేవుని భక్తులము కాబట్టి లోకములో ఉన్నది శపింపబడినది ఏది కూడా మనం ముట్టుకోవడానికి వీల్లేదు. దేవుని స్తోత్ర. అందరికీ చెప్తా, దేవుని మహిమ కలుగును. ఈ పట్నం అంతా కూడా శపింపబడి ఉందట. ఈ దినాన్ని ఎంతో మంది జనులు శపింపబడి ఉన్నారు తెలుసా. ఎంతోమంది వృద్ధులు మొదలుకొని యవనస్తుల వరకు శపింపబడి ఉన్నారు. శపింపబడి ఉంటే దేవునికి దృష్టికి అది నాశనం అవ్వవలసిందే. శపింపబడేది ఏదైనా సరే అది నాశనం చేయవలసిందే. ఈ దినాన్ని నీవు శపింపబడిన యెరికోలో నీవు ఉన్నావేమో, యెరికో పట్టణంలోను ప్రయాణం చేస్తున్నావేమో, యెరికో గుండా నువ్వు వెళ్తున్నావేమో. యేసు ప్రభువు దినాన్ని యెరికో పట్టణం ప్రయాణం చేసినప్పుడు ఒక వ్యక్తిని రక్షించి కాపాడి తన ఎంట తీసుకుని వెళ్ళారు. దేవుని స్తోత్ర. ఒక సువార్త 19వ అధ్యాయం మనకు కనపడుతుంది. యెరికో పట్టణం కూడా యేసు ప్రభువు సంచరించారు. యెరికో నాశనమైన పట్టణాలు కూడా, నాశన స్థితికి దిగజారిపోయిన పట్టణాలు కూడా యేసయ్య బాగు చేశాడు. ఆ పట్టణంలో ఒక ఆయన ఉంటాడు, అతడు యేసుక్రీస్తు కొరకు ఎదురు చూస్తుంటాడు. అతని స్థితిని మార్చి సువాసన గల వ్యక్తిగా చేశాడు ఆయన.
దేవుని స్తోత్ర. యెహోషువతో చెప్తున్నాడు 18వ వచనంలో, ఆ పట్టణంలో ఏదియో మీరు ముట్టుకోవడానికి వీల్లేదు. హల్లెలూయా. యెరికో పట్టణం అనగా సువాసన గల పట్టణం అని పేరు పెట్టుకుంది. యెరికో పట్టణము సువాసనగా జీవిస్తుంది, కానీ అందులో సువాసన వస్తలేదు. చూసారా, సువాసన అని పేరు కనిపిస్తుంది, కానీ అందులోంచి సువాసన బయటికి రావటం లేదు. దేవుని దృష్టికి అది దుర్వాసన గల వ్యక్తిగా మిగిలిపోయింది. దుర్వాసన గలగా ఆ పట్టణముగా మిగిలిపోయింది ఆ పట్టణము. 26వ వచనం కూడా చదువుదాం. ఏం చేయించడంటే అండి, శపథము చేయించడంటే యెహోషువ లాంటి ప్రవక్త మరలా మనం చూడలేదు. మోషే తర్వాత నాయకత్వంలోకి వచ్చిన యెహోషువ అంతటి విశ్వాసం కలిగిన వ్యక్తుల్లో మనకు మరలా కింద వ్యక్తుల్లో మనకి అలాంటి వ్యక్తి కనిపించడు. ఆ మనుషులతో శపథం చేస్తున్నాడంట. దేవుని స్తోత్ర. ఒక నాయకుడు అనేవాడు నీతి న్యాయములు పాటించాలి, నీతి న్యాయములు నడిపించడానికి ఆ జనులతో ఒక శపథం చేసి ఆ శపథం మీద వారిని నడిపించాలి. అది సరైన సేవకుడు చేయవలసిన పని. దేవుని స్తోత్ర. ఆ సేవకుడే దుర్నీతిని అనుసరించి జీవించి మీరు నీతిగా జీవించండి అంటే ఎవరు పాటిస్తారు, ఎవరు నడుస్తారు? మొదట తను నీతిని అనుసరించి నడవాలి. అతడు అంటాడు ఒక మాటలో, నేను నా ఇంటి వారుము యెహోవాను సేవిస్తాం. అతడు యథార్థపరుడై ఉన్నాడు, నీతిమంతుడై ఉన్నాడు. దేవుని దూతతో ఆయన ఎన్నో మారులు దేవునితో సహవాసం చేసిన వ్యక్తి అయినా ఆయన చెప్తూ ఉన్న మాట తెలుసా, ఆ ప్రజలతో ఏం చేయించాడంట? శపథము చేయించాడట. స్నేహితులారా, ఈ రోజుని దేవుని యొక్క వాక్కు మనతో మాట్లాడతారు. చదువుదాం వాటిని. ఆ కాలమున యెహోషువ ఆ జనుల చేత శపథము చేయించాడట. ఆయన శపథము చేయించాడట. ఏమని? వారికి ఇలాగ ఆజ్ఞాపించాను, ఎవడు యెరికో పట్టణమును కట్టించడానికి పూనుకును అది యెహోవా దృష్టికి శాపగ్రస్తుడాయను. పునాది మరలా ఎవడైనా కడితే ఏమవుతుందట? శాపము వాడి మీదకి వస్తుంది. కానీ ఇంకా మనము అక్కడ వారితో శపథం చేయించినట్లుగా మనం చూస్తాం. ఏమని? ఈ యొక్క పట్టణము శిథిలమైంది, పడిపోయింది. పట్టణంలో ఉన్న ప్రతి జనులు కూడా చనిపోయారు. ఈ పట్టణము మరలా తిరిగి కట్టకుండా ఉండడానికి ప్రతి ఒక్కరు కూడా ఇదిగో శాపం పొందుతారు ఈ పట్టణం కడితే. దేవుని స్తోత్ర. అయితే ఎందుకు ఆ పట్టణము మరలా కడితే మరలా ఏమవుతుంది అంటే, ఆ పట్టణంలో నివసిస్తే మరలా వారి యొక్క క్రియలే వారికి మరలా చేస్తారు. ఆ పట్టణంలో జీవించేవారు. అక్కడున్న జాతులు ఏమున్నాయో మనం ఒకసారి చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం 34వ వచనం. అక్కడున్న జాతులు. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 11వ వచనం. 24వ అధ్యాయం 11వ వచనం. ఇక్కడ చెప్పబడుతున్న మాట స్నేహితులారా, చంకరి జాతులు. చూడండి, యెరికోకు యజమానులు ఉన్నారు అక్కడ. యెరికో పట్టణానికి, యెరికో పట్టణంలో ఉన్న జాతుల గురించి ప్రభు చెప్తున్నాడు. అమోనీలు, పెరిజ్జీలు, కనానీలు, హితీలు, గిర్గాషీలు, ఎన్ని జాతులు ఉన్నాయంటే అక్కడ రమారమి 6-7 జాతుల వారు అక్కడ చెప్తున్న మాట తెలుసా? బైబిల్ గ్రంథము చంకరి జాతులు. ఈ జాతుల వారు దేవుని పట్ల ఏ క్రియలు చేసేవారు. వీరు ఈ జాతి వారు ఉంటే ప్రపంచానికే
కాలుష్యం అయిపోతుంది, కాలుష్యం అవుతుంది. ఏంటి కాలుష్యం అంటే వీరి యొక్క క్రియలు చాలా చెడ్డ క్రియలు ఉన్నాయి వారి జీవితంలో. మనం బాగా పరిశీలిస్తే, మనం నిర్గమకాండము కాడిని చూస్తే ఆ జాతుల వారు ఏం చేస్తున్నారో కూడా స్పష్టంగా రాయబడుతుంది. బలి అర్పించడంలో, నరబలి అర్పించడంలో ఎంత మాత్రము కూడా ఎనతీయని మనుషులు వారు. పుట్టిన చంటి బిడ్డను తీసుకుని నరబలి అర్పించేవారు వారు. ఇలాగ చూస్తే వారి జీవితం అంతా కూడా దేవుని దృష్టికి వ్యతిరేకమైన మనుషులు. దేవుని స్తోత్ర. ఈ చంకరి జాతి వారిని అందరినీ కూడా యెహోషువ గ్రంథం 6:10 నుంచి మనము 20 వచనం వరకు చూస్తే వీరందరినీ కూడా ఆ యొక్క బలమైన కోటలుగా గోడలు కట్టుకుని నిర్మించుకొని ఆ కోటలో నివసిస్తూ గర్విస్తూ మాకేం పర్లేదు, మేము చాలా బలవంతులుగా ఉన్నాం, మా కోట చాలా బలంగా కట్టుకున్నాం అని వారు గర్విస్తున్నప్పుడు దేవుడు మాట చేత కోటను కూల్చివేశారు. దేవుని స్తోత్ర. 10వ వచనం చూస్తే వారు మీరు మాట్లాడొద్దు, కోట చుట్టూ వెళ్ళి ప్రార్థన చేసి వచ్చేయండి. అందుకనే యేసు ప్రభు వారు తన యొద్దకు శిష్యులతో మాట చెప్తారు, అయ్యా మేము ఆ దయ్యాన్ని ఎందుకు మేము వదలగొట్టలేకపోయాము అని అడుగుతారు. అడిగితే ప్రభువారు ఏం చెప్పారు తెలుసా? ప్రార్థన వలన తప్ప అలాంటి కార్యాలు చేయడానికి మరి దేని వలన సాధ్యము కాదు అన్నారు. ప్రార్థన వలనే. అంటే వీరు ప్రార్థన చేసే వచ్చారు, శిష్యులు ప్రార్థన చేసే వచ్చారు, కానీ దెయ్యం పోలేదు. యేసు ప్రభువు వారు ప్రార్థన చేశారు, వాడిలో నుండి విలవిల్లాడుతూ దెయ్యం వెళ్ళిపోయింది. దేవుని స్తోత్ర. ప్రార్థన వలనే సాధ్యమని అంటున్నాడంటే మనం చేసే ప్రార్థన, యెహోషువ కాలంలో వారితో చేస్తున్న ప్రార్థన చూడండి, మాటలు మాట్లాడకుండా మీరు ప్రార్థించుకుంటూ వెళ్ళి కోట చుట్టూ రోజుకు ఒకసారి తిరగండి అన్నాడు. 7వ రోజున అంటాడు, ఈరోజు మీరు గట్టిగా కేకలు వేసి 7 మార్లు తిరగండి అన్నాడు. దేవుని స్తోత్ర. 7వ మారు తిరిగి దూరంగా నుంచుకున్నారు. నిలబడగానే ఈ కోట గోడలన్నీ కూలిపోయాయి. కోటలో ఉన్న వాళ్ళందరినీ పట్టుకుని ఎవరిని కూడా విడిచిపెట్టకుండా నాశనం చేశారు. ఇంకా ఏంటో తెలుసా? ఆ కోటలో ఉన్న ధనాన్ని, డబ్బుని, బంగారాన్ని, వస్త్రాన్ని సర్వనాశనం చేశారు. దేవుని స్తోత్ర. ఎరుకో పట్టణం అంతటి ఘోరమైన స్థితి అనమాట. అందుకని యెహోషువ చెప్తున్నాడు, ఈ పట్టణాన్ని మరలా కడితే నీ మొదటి కుమారుడు చనిపోతాడు, పునాదేశం రోజునే మొదటి కుమారుడు చనిపోతాడు, గుమ్మము నిలబెట్టిన రోజుని నీ లాస్ట్ కుమారుడు చనిపోతాడు. జాగ్రత్త ప్రజలారా, మీరు జాగ్రత్త. నాశనమైన పట్టణములను నిలబెట్టడానికి పూనుకోకండి. నాశనమైన స్థితిని దాన్ని మన హృదయంలో తెచ్చుకోవడానికి చూడకండి. అది నాశనము చేస్తుంది నిన్ను. కాబట్టి దాన్ని నీవు మరలా కట్టడానికి పూనుకోవద్దని యెహోషువ వారిని అందరినీ నిలబెట్టి శపథం చేస్తూ ఉన్నాడు. వారిని ఒక నిబంధన చేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్ర. ఈ దినాన్ని చాలామంది సంఘాలు పేరు మట్టికి ఏం కనిపిస్తుందో తెలుసండి? సువాసన, సువాసన, సువాసన. దేవునికి నైవేద్యం మాత్రము సువాసన వెళుతలేదు, దేవునికి మాత్రము సువాసన అందుతూ లేదు, కానీ పేరు మాత్రము సువాసన అనే పేరు పెట్టుకుంటున్నారు. దేవుని స్తోత్ర. కానీ దేవునికి ఇష్టం లేని క్రియలు చేస్తే, దేవునికి ఇష్టం లేని పట్టణంగా మనం నిలబడితే ఆ పట్టణం దేవునికి ఇష్టం ఉండదు. మనం ఇంకా చూద్దాం. 500 సంవత్సరాలు గతించిన తర్వాత మొదటి రాజుల గ్రంథము 16:34 వచనములో యెహోషువ కాలము మొదటి నుండి రాజుల గ్రంథం రావతి రమారమి 500 సంవత్సరాలు జరిగిన తర్వాత ఆ పట్టణాన్ని కట్టాలని పూనుకున్నాడట. ఆ పట్టణాన్ని మరలా పునాది వేయాలని పూనుకున్నాడట. చాలామంది చెడును మరలా కట్టాలని, చెడు ఆలోచనలు మరలా దాన్ని పునాది వేయాలని చాలామంది చూస్తూ ఉంటారు. కానీ దేవునికి ఇష్టం లేని పని చేస్తున్నావా? హల్లెలూయా. మొదటి రాజుల గ్రంథం 16:34 వచనాన్ని ఒకసారి మరలా చదువు.
చూడండి, ఎరుకో పట్టణమును కట్టించెను. అతడు దాని పునాది వేయగా ఏమయ్యాడంటే తన జ్యేష్ఠ కుమారుడు చనిపోయాడట. గుమ్మముల ఎత్తగా తన కనిష్ట కుమారుడు చనిపోయాడు. దేవుని మాట చూసారా? తరాలు మారిన, కాలం మారిన, దేవుని యొక్క ఉగ్రత పట్టణం మీద ఉన్నంత కాలమును దేవుని వాక్కు పనిచేస్తూనే ఉంటుంది. రమారమి 500 సంవత్సరాలు గతించినా సరే కానీ ఆ పట్టణమును కట్టడానికి దేవుడు ఇష్టపడలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు వారు కూడా ఒక ఉపమానం చెప్పేటప్పుడు, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణములకు దిగిపోవచ్చుండగానే ఉపమానం చెప్తారు. ఆయన యెరూషలేము నుండి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడట? యెరికో పట్టణానికి దిగిపోవచ్చుండగా యెరికో పట్టణంలో ఎవరు ఉన్నారట? అక్కడ దొంగలు ఉన్నారట. దొంగలు ఆ దిగిపోయే వ్యక్తిని దొంగలు కొట్టి తన దగ్గర ఉన్న వస్త్రములతో సహా తీసుకుని ఆయన్ని కొర ప్రాణముతో దారిలో పడవేసి వెళ్ళిపోయారట. అంటే యెరికో పట్టణం యొక్క స్థితి చెప్తూ ఉన్నాడు యేసయ్య. యెరూషలేములో ఉన్న స్థితి ఎలాంటిది? దేవుణ్ణి ఆరాధించవలసిన వ్యక్తి, దేవుణ్ణి ప్రార్థించవలసిన వ్యక్తి యెరికో పట్టణమునకు దిగిపోవునట్లుగా చెప్తుంటాడు యేసుప్రభు. మనము యెరికో పట్టణాన్ని నాశనం చేసే సైన్యముగా ఉండాలి. దేవుని స్తోత్ర. ఎలా ఉండాలి? మనము యెరికో పట్టణాన్ని కట్టేవారిగా ఉండకూడదు. అంటే యెరికో పట్టణం అనగా మనం తెలుసుకున్నాం, ఒకటి శపింపబడ్డ పట్టణము, నాశనకరమైన పట్టణము. దేవుని స్తోత్ర. నాశనకరమైన పట్టణానికి మనము దానితో యుద్ధము చేసి ఆ పట్టణాన్ని మనము ఏం చేయాలి? నాశనం చేయాలి. యెరికో పట్టణాన్ని. యెరికో పట్టణం అనగా చెడు, యెరికో పట్టణం అనగా నాశనము చేసే నాశనక స్థితికి దిగజారిపోయిన పట్టణము. యెరికో పట్టణం అనగా శపింపబడ్డ పట్టణము. యెరికో పట్టణం అనగా షడ్డక్రియలు చేస్తున్న పట్టణము. ఇలాగా యెరికో పట్టణానికి ఎన్నో పేర్లు మనకు కనపడతాయి. మనలో యెరికో పట్టణము కనిపిస్తుందేమో, మనలో యెరికో పట్టణము నివాసం చేస్తుందేమో, యెరికో గోడలు బలముగా ఉన్నాయేమో, అది కూలిపోవాలి ఈ రోజున. దేవుని స్తోత్రం. గర్వం అనే గోడలు ఏంటండి అయ్యి? గర్వం అనే గోడలు మనలో ఉన్నవేమో, అదేమవ్వాలి? దేవుని స్తుతి ద్వారాగా. యెహోషువ ఏం నేర్పించాడు? స్తుతించండి, గట్టిగా స్తుతించండి. యాజకులతో చెప్తున్నాడు, మీరు బూరలు గట్టిగా పోదండి. ఆ గోడలన్నీ కూడా కూలిపోతాయి. ఈ రోజున మనలో ఏ గోడలైతే బలముగా ఉన్నాయో, దేవునికి ఇష్టం లేని గోడలు, దేవునికి ఆవిష్కరమైన గోడలు, దేవునికి మనకి అడ్డుగా ఉన్న గోడలు, యెషయా గ్రంథంలో చెప్తాడు. ఏంటంటే గోడ? పాపం అనే గోడ అంటాడు ఆయన. ఏ గోడ అయితే మనం వేసుకుంటున్నామో, ఏ పట్టణం అయితే దేవునికి ఇష్టం కాదు, ఆ పట్టణంలో మనం నివసిస్తున్నామేమో, ఆ పట్టణానికి మనం పరిగెడుతున్నామేమో, ఆ పట్టణంలో ఉండాలని దానికి పునాదులు వేస్తున్నామేమో. ఒకవేళ దేవుడు చెప్తున్నాడు, ఇప్పుడే ఆ పట్టణాన్ని నీవు స్తుతి ద్వారాగా నాశనం చేయి. ఆ పట్టణం యొక్క పునాదులన్నీ కూడా కదిలిపోవాలి. దేవుని యొక్క స్తుతి ద్వారాగా కదిలిపోవాలి. దేవునికి ఇష్టం లేనిది ఏది కూడా మనలో ఉండడానికి వీలు లేదు స్నేహితులారా. ఈ రీతిగా ఆ పట్టణం యొక్క పునాది వేయడానికి వీల్లేదు, ఆ పట్టణము గుమ్మము నిలబెట్టడానికి వీల్లేదు. ఎందుకంటే అక్కడ ఉండే జాతులు చంకర జాతులు నివసించిన పట్టణము. దేవుడు నిన్ను పరిశుద్ధ పట్టణానికి తీసుకెళ్ళడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. పరిశుద్ధ పట్టణంలోనూ ఉండాలని ఆయన కోరుతూ ఉన్నాడు స్నేహితులారా. ఎలాగా ఉండాలని చెప్తున్నాడు, ఎలా స్తుతించాలని చెప్తున్నాడు. మీకా గ్రంథం 7:7 ఒకసారి చూద్దాం. ఎలా స్తుతించాలో చెప్తున్నాడు ఆయన. మీకా గ్రంథం 7:7 చూడండి. యెహోవా కొరకు నేను ఎదురు చూచేదను,
రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉన్నాను. ఎలా ఉండాలంట? ఒకటి రక్షణ కావాలి, ఒకటి దేవుని కొరకు కనిపెట్టుకునే జీవితం ఉండాలి. రక్షణ లేకపోతే, రక్షణే మనకు లేకపోతే ఎవరు రక్షిస్తారు? ఇంకా కిందకు చూద్దాం. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. చాలా ఇష్టమైన మాట అండి ఇది. నా దేవుడు నా ప్రార్థన ఆలకించాను. ఒకటేమో 7వ వచనంలో అంటాడు, యెహోవా కొరకు నీవు ఎదురు చూడాలి. యెహోవా కొరకు ఎదురు చూడు, నీకు రక్షణ కొరకు కనిపెట్టుకుని ఉండు, లేక నిరీక్షించు. దేవుని కొరకు ఎదురు చూడు, నిరీక్షించు. యెహోవా నా ప్రార్థన ఆలకించు, నా ప్రార్థన ఆలకించు. దేవుడు మనందరి ప్రార్థన ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం ప్రార్థించే వారిగా ఉండాలి, ప్రార్థన చేయగలగాలి. ఎరుకో గోడలను కూల్చివేయాలి. దేవుని స్తోత్ర. ఏం చేయాలి? ఎరుకో గోడలను కూల్చివేయబడాలి. మన దరిదాపుకే ఆ గోడలు, ఆ పట్టణము రావడానికి వీలు లేదు. మన పట్టణము దేవుని స్తుతించే, స్తుతి ధూపం వేసే పట్టణముగా ఉండాలి. ఆ రీతిగా మనము దేవుని కొరకు ఎదురు చూద్దాం, దేవుని యొక్క ఆజ్ఞలను నడుద్దాం. యెహోషువ తన గురించి చెప్పబడిన మాట చూస్తే మనకే ఆశ్చర్యం వేస్తుంది. యెహోషువ నిర్గమకాండము 17:9 చూస్తే యెహోషువ గురించి ఒక మాట చూద్దాం. చదువుమా. నిర్గమకాండం 17:9. మన కొరకు మనుషులను ఏర్పరిచి ఒక్క నిమిషం ఆగుదాం. యెహోషువ మోషే చెప్పినట్లుగా చేసాను. అందుకని అతన్ని మోషే పట్ల, మోషే అంటాడు, ఇతడు గొప్ప నమ్మకస్తుడు, ఇతడు యుద్ధ వీరుడు, ఇతడు విశ్వాస వీరుడు అని చాలా పేర్లు మనకి మోషే ద్వారాగా యెహోషువకు వచ్చినట్లుగా మనం చూస్తాం. మోషే అంటున్నాడు, నేను రేపు ఉదయం కొండ మీద నేను కర్ర చేత్తో పట్టుకుని కొండ మీదకి వెళ్ళి నేను ప్రార్థన చేస్తాను, వెళ్ళి అమానీకులతో యుద్ధం చేయడానికి వెళ్ళు అంటాడు. వెళ్తారంటారా? అమ్మ నేను చర్చిలో కూర్చుని ప్రార్థన చేస్తాను, మీరు వెళ్ళి సువార్త చేస్తారండి, పత్రికలు ఇవ్వండి అంటే మీరు వెళ్తారా? ఎవరన్నా మీ గురించి నేను చర్చిలో కూర్చుని ప్రార్థన చేస్తాను, మీరందరూ కలిసి వెళ్ళి ఏం చేయాలి? సువార్త చేస్తారండి, మన ఊరు వెళ్తానంటే మీరే రాంది మేము వెళ్ళవా? మేము వెళ్ళలేమండి, మీరు ఉండాలి, మీరుంటే మేము వెళ్తాం. మీరు ముందు వస్తే అక్కడ చూడండి ఏమంటున్నాడు. యెహోషువతో మోషే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడట? అదన్నమాట. ఆ మనుషులను ఏర్పరిచి, ఆ మనుషులను తీసుకుని బయలుదేరి నువ్వు అమానీకులతో యుద్ధం చేయడానికి వెళ్ళు, కొంతమంది మనుషులు తీసుకుని. మరి మీరేం చేస్తారండి అంటాడు, కర్ర తీసుకుని రేపు నేను కొండ శిఖరము దగ్గరికి ఎక్కి నేను ప్రార్థన చేస్తాను. దేవుని స్తోత్ర. యెహోషువ విన్నాడా లేదా? ఇంకా ముందు చదువుతూ ఉంటే, ముందుకెళ్తే అతడు చేతులు పైకెత్తి మోషే గారు ప్రార్థన చేస్తుంటే ఆ జనులు యుద్ధంలో గెలిచేవారట. చేతులు బరువెక్కి కొంచెంలా దించితే వాళ్ళు ఓడిపోయేవారట. అందుకని లేవీలను ఏర్పరిచి పొద్దు కునికే వరకు చేతులు పైకెత్తే ఉన్నాడట మోషే. దేవుని స్తోత్ర. పొద్దు కునికే వరకు, ఉదయం నుంచి పొద్దు కునికే వరకు చేతులు పైకెత్తి అలా ప్రార్థిస్తూనే ఉన్నాడట. చేతులు కేళ పైకి
నిలబడలేడేమో అని లేవీలు కొందరు ఈ చెయ్య కొందరు ఆ చెయ్యబడుకుని అలా ఉన్నారు. దేవుని స్తోత్ర. ఎందుకు ఈ మాట తీయించారంటే మోషే యొక్క చెప్పిన మాట తూచా తప్పకుండా నడుచుకున్న గొప్ప యోధుడు యెహోషువ. అందుకని దేవుడు మోషే తర్వాత యెహోషువని ఎన్నుకున్నాడు. నేను ముసలివాడిని అయిపోయాను, ఇంక నేను నడవలేను, ఇంక నేను నా యొక్క జీవితాన్ని ముగిస్తున్నాను కదా, నా తర్వాత నాయకుడిని ఎవరిని ఏర్పరిచాను అని ప్రార్థన చేసినప్పుడు చాలామంది ఉన్నారు. కానీ దేవుడు చెప్తున్నాడు, యెహోషువని ఏర్పరిచాయి, యెహోషువని నేను ఎన్నుకున్నాను. యెహోషువని ఎన్నుకున్న తర్వాత 1వ అధ్యాయంలో 8-7 వచనాలు అంటాడు, నువ్వు భయపడకము, నేను నీకు తోడుగా ఉన్నాను. దేవుని స్తోత్ర. మనం దేవుడి కొరకు నిలబడితే, అయ్యా నేను నీ కొడుకు, ఇదిగో నీ పని చేయడానికి నీ సన్నిధిలో ఒక సాక్షిగా నేను నిలబడ్డానని మనం చెప్తే ప్రభు చెప్తాడు, నువ్వు భయపడకు. దేవుని స్తోత్ర. అటు రీతిగా ఎరుకో సంబంధించిన క్రియలు మనము చేయకుండా, ఎరుకో సంబంధించిన గోడలు బలిసినవి ఉంటే అది పగలగొట్టుకునే ప్రార్థనా శక్తి మనం సంపాదించుకుని దేవునిలో బలపడదాం. దేవుడు కొద్ది మాట దీవించును గాక. ఆమేన్. ఆమేన్.